హెయిర్ ఫాల్ తగ్గడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి, మీ స్కాల్ప్ డ్రైనెస్ తగ్గడానికి, డాండ్రఫ్ తగ్గడానికి ఒకే ఒక సొల్యూషన్ రైస్ వాటర్. ఈ రైస్ వాటర్ ఎలా వాడాలి, ఎలా వాడితే మీకు ఈ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఐఎమ్ డాక్టర్ సతీష్. సో జనరల్లీ రైస్ వాటర్, ఈ రైస్ వాటర్ మీరు ఎలా వాడితే మీకు ఈ జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది అండ్ మీ జుట్టు కుదుర్లు పెరుగుతాయి అని అంటే, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రైస్ వాటర్ వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి. ఈ రైస్ వాటర్లో మీకు ఇనాసిటాల్, INOSITOL, ఇనాసిటాల్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ వల్ల, అనే కార్బోహైడ్రేట్ వల్ల మీకు మీ జుట్టు కుదుళ్లకు పోషణ లభిస్తుంది, కావాల్సిన న్యూట్రియంట్స్ లభిస్తాయి. సో ఇనాసిటాల్ ఏం చేస్తుంది అంటే మీకు ఎలాస్టిసిటీని పెంచుతుంది అండ్ డ్రైనెస్ను తగ్గిస్తూ ఉంటుంది. కాబట్టి మీ స్కాల్ప్ డ్రైనెస్ తగ్గుతూ హెయిర్కి పోషణ అనేది అందడం వల్ల జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. అండ్ రైస్ వాటర్లో మీకు 15 to 20 టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి అండ్ 70% ఆఫ్ స్టార్చ్ కూడా ఉండడం వల్ల ఈ కాంబినేషన్లో మీకు ఏమవుతుంది, ఇనాసిటాల్ ప్లస్ స్టార్చ్ అనేది కాంబినేషన్లో ఉండడం వల్ల మీకు ఎలాస్టిసిటీ ఉండడం వల్ల మీ హెయిర్కి, మీ జుట్టుకు పోషణ అనేది లభిస్తుంది. సో అప్పుడు మీ హెయిర్ అనేది డ్రైగా ఉండకుండా కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది అండ్ మీకు హెయిర్ కూడా చాలా చాలా మంచిగా కనబడుతుంది. లైక్ అంటే పాలిపోయినట్టు, రాలిపోయినట్టు, లేకపోతే డ్రైగా కనిపించకుండా హెల్తీగా కనబడుతుంది. సో ఈ రైస్ వాటర్తో పాటు మీకు ఓన్లీ బయట నుంచి రైస్ వాటర్ అప్లై చేసుకోవడం వల్లనే హెయిర్కు పోషణ లభించదండి. మీకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అంటే విటమిన్ D3 తగ్గిన వాళ్ళకి, హిమోగ్లోబిన్ తగ్గిన వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ విటమిన్ B12 తగ్గిన వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మేజర్లీ ఫెర్రిటిన్, ఐరన్ తగ్గినా కూడా మనకు ఇబ్బంది కలుగుతుంది, హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో మనము ఈ రైస్ వాటర్ అనేది ఎట్లా వాడుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే మీరు ప్యాన్ పైన, మీరు కుక్కర్లో పెట్టకండి, నార్మల్ గిన్నెలో రైస్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే మీరు మినిమం ఒక 3 గ్లాసుల నీళ్లు దాంట్లో పోసి మీరు వేడి చేసినప్పుడు ఆ పైన వచ్చే ఏదైతే వాటర్ ఉంటుందో దాన్ని రైస్ వాటర్ అంటున్నాము. ఈ రైస్ వాటర్ మీరు ఒక ముందు అసలు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రైస్ కడగాలండి. రైస్ కడిగిన తర్వాత మీరు ఈ గ్లాస్ రైస్లో 3 గ్లాసుల వాటర్ పోసి ఏవైతే నీళ్ళు వస్తాయో, ఆ రైస్ వాటర్ వస్తాయో, ఆ వాటర్ని వడపోసి ఒక గిన్నెలో పెట్టి మీరు దాన్ని వాడుకోవచ్చు. అండ్ సెకండ్ ఇంకొక టైప్లో కూడా మీరు ఈ రైస్ వాటర్ని తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే మీరు ఒక గ్లాస్ రైస్ తీసుకోండి, సేమ్ అదే గిన్నెలో పెట్టేయండి అండ్ మీరు ఒక 2 గ్లాసుల నీళ్ళు మీరు దాంట్లో పోసి నైట్ అంతా నానబెట్టండి. లైక్ 12 to 24 అవర్స్. మనం ఎలా అయితే పెరుగు ఎలా చేస్తామో నైట్ అంతా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఎట్లా అయితే యూజ్ చేస్తామో దీన్ని ఫర్మెంటేషన్ అంటాం. ఈ ఫర్మెంట్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఆ వాటర్లో మీకు గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది అండ్ pH లెవెల్స్ కూడా నార్మల్గా ఉంటాయి. సో ఇది ఎలా వాడుకోవాలి, ఇప్పుడు మీరు ఫస్ట్ టైప్లో మీరు రైస్ వాటర్ తయారు చేసుకున్నప్పుడు లేదు, వేడి చేసుకొని అట్లా తయారు చేసినప్పుడు లేదు, ఇట్లా ఫర్మెంట్ చేసిన రైస్ వాటర్ అయినా కానీ మీరు ఎలా వాడాలి అని అంటే వారానికి ఒకసారి లేకపోతే 2 సార్లు. ఎలా వాడాలి, మీరు స్నానం హెడ్ బాత్ చేసిన తర్వాత షాంపూతో మీరు దానిపైన కొంచెం కుదుళ్ళ వరకు అంటే వరకు ఆ రైస్ వాటర్ని స్నానం హెడ్ బాత్ చేసిన తర్వాత షాంపూ చేసిన తర్వాత మీరు ఇలా కుదుళ్ళకు కంప్లీట్గా అద్దుకోండి. మొత్తం మీ కుదుళ్ళ వరకు కంప్లీట్గా మీరు అప్లై చేసుకొని వదిలేసేయండి. సో ఇలా మీరు వారానికి ఒకసారి చేయొచ్చు. అది స్కిన్ కొంచెం స్మూత్గా, హెయిర్ కొంచెం స్మూత్గా ఉన్న వాళ్ళకి. లేదు కొంచెం మీరు కర్లీ హెయిర్ ఉంది, కొంచెం రఫ్గా ఉందనుకోండి, 15 డేస్కి ఒకసారి వాడుకోవచ్చు. సో ఈ రైస్ వాటర్ని ఇలా వాడిన తర్వాత మీకు ఒకవేళ ఇంప్రూవ్మెంట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీనివల్ల చాలా రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇది మేము చాలామంది పేషెంట్స్కి చెప్పిన తర్వాత వాళ్ళకు చాలా హెయిర్ బెనిఫిట్స్ వచ్చిన తర్వాత
ఈ వీడియో చెప్తున్నాము. ఒకవేళ మీకు ఈ 2 పద్ధతుల్లో ఏ పద్ధతి వల్ల మీ హెయిర్ స్ట్రెంత్ అయిందో, లేకపోతే హెయిర్ కొంచెం ఇంప్రూవ్ అయిందో, ఎలాస్టిసిటీ కానీ, చూడడానికి కానీ, హెయిర్ ఫాల్ కానీ, లేకపోతే డాండ్రఫ్ కానీ తగ్గిందో మీ కామెంట్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ వ్యూవర్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.